హలో, అందరికీ నమస్కారం. నిన్న మీటింగ్ పెట్టాడు పవన్ కళ్యాణ్. ఏ ఊర్లో పెట్టాడో నాకు తెలియదు, కానీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక 3-4 వీడియోలు చూసుకుందాము. చివరిలో ఒక అద్భుతమైన కొసమెరుపు కూడా ఉంది. ఆ కొసమెరుపు చెప్పింది ఎవరో కాదు, నాలా లోలేజ్. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో చూడండి. మరి ఒక వీడియో మీద అయితే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒకటొకటిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. ఇది నిన్న షార్ట్ వీడియో కూడా చేశాను. పవన్ కళ్యాణ్ని నిలువరించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆ ఛాన్స్ ఒక వ్యక్తి ఎవరికి ఇవ్వడు. ఆ వ్యక్తి పేరే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంతకు పవన్ కళ్యాణే హరించేలాగా బిహేవ్ చేస్తుంటే ఇంకా వేరే ఎవరికైనా అవకాశం ఎందుకు వస్తుంది? ఇతను ఒక్కడు చాలు పవన్ కళ్యాణ్ని సంకన ఆకిపీయడానికి. ఇక రెండవ వీడియో అసలు ఇది ఏందో నాకు అర్థం కాదు, ఒకసారి వినండి. నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ ఈ నాకు 3 కళ్ళు నాకు ఇవ్వండి. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం ఏని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను, దేశం అంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను చిన్నప్పుడు అంటే మనము పుస్తకాలు చదువుకుంది, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పింది, చరిత్ర చెప్పింది, అంటే దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు శివుడికి మాత్రమే 3వ కన్ను ఉంటుంది అని చెప్పేసి చదువుకున్నాం. ఈయనకు భీమవరం, గాజువాక, పిఠాపురం 3 కళ్ళంట. 3 ఈజ్ అన్ ఎమోషన్ అని, ఇక్కడ 3 కళ్ళు అని కూడా అంటున్నాడు. ఏం చెప్పగలను చెప్పండి. కాబట్టి పెద్దగా ఎక్కడ పోటీ చేస్తాడో అక్కడ కాన్సన్ట్రేట్ చేయడంట. ఎందుకంటే దేశం మొత్తం తిరుగుతాడంట ఎలక్షన్స్ కోసము. తెలంగాణలో తిరుగుతాడంట. తెలంగాణలో తిరిగితే 8 చోట్ల పోటీ చేస్తే 7 చోట్ల బరెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇంకా నువ్వు మళ్ళా తెలంగాణకు పోయి నువ్వు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఎవరికి ఓట్లు ఏమని అడుగుతావు? మూసుకొని నీది ఏదో ప్లేస్, ఆ ప్లేస్లో నువ్వు పోటీ చేసుకోకుండా ఎన్నెందుకు? ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేయడంట, ఎక్కడో ఎంపీగా పోటీ చేస్తాడంట, పిఠాపురంలో ఇంకొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంట, ఐ థింక్ కాకినాడలో ఎక్కడో పోటీ చేస్తారంట ఎంపీగా. అది కూడా క్లారిటీ లేదంట, కేంద్రం ఆదేశిస్తే చేస్తారంట. చంద్రబాబు చెప్తే పిఠాపురం, మోదీ గారు చెప్తే ఇంకో చోట ఎంపీ. మరి నీకు పార్టీ ఉంది, నువ్వు అధ్యక్షుడు, నీకు గుర్తుందే లేదా? మీరు పిఠాపురాన్ని నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, కానీ మన బాపట్ల పుట్టాను, ఎక్కడ పుట్టాను కానీ నేను తెలిసి ప్రతి ఊరికి పోవడము, ఇక్కడ నేను పుట్టినా, ఇక్కడ నేను పెరిగినా, ఇక్కడ నేను టాయిలెట్ పోయినా, ఇక్కడ ఎల్కేజీ చదివినా, ఇక్కడ యూకేజీ చదివినా అని చెప్పడం, సాగు కొట్టడం. మా కడప డిస్టిక్ వచ్చినాడు, వచ్చేసి కడప డిస్టిక్లోన కర్నూలు డిస్టిక్లోనో ఏదో ఇంటి పేరు ఉంది, ఇది మా ఊరు అని చెప్పేసాడు. కడప డిస్టిక్ వచ్చేసి నాకు తెలిసి సిద్ధవటంలోనే ఎక్కడో, అక్కడ కూడా ఏదో డైలాగ్ చెప్పినాడు. బాపట్లలో పుట్టిన అంటాడు, నెల్లూరులో పుట్టిన అంటాడు. కనీసం పిఠాపురంలో ఆ మాట చెప్పలేదు, కానీ ఎక్కడ పుట్టినానో నాకే తెలియదు అనేసి చెప్పినాడు. నువ్వు ఎక్కడ పుట్టినావో నీకే తెలియకుండా ఎట్లా పవన్ కళ్యాణ్ మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా? ఒక్క విషయంలో క్లారిటీ ఉందా చెప్పండి? ఇప్పుడు వరకు 3 చూపించిన వీడియోలు, ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇంకా 1-2 ఉన్నాయి. ఇందాక చెప్తా ఉన్నాను, సినిమాలో భగత్ సింగ్ దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్, అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. మంచిది. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా, ఎందుకు రాసావంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలా డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు, బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పారు. అన్నిటికంటే హైలైట్ కామెడీ ఏంటంటే గ్లాసు పదునెక్కుతుందా, లేకపోతే ఈయన పదును తగ్గిందా, అది కాదు. కానీ ఏది సినిమా ఏదో వచ్చింది కదా, సినిమా అంటే ఆ సినిమా పేరేదో తెలియకుండా షూటింగ్ చేసేంత బిజీగా ఉండవా? ఏం బిగుతున్నావు? రాజకీయాల్లో 2 నెలలకు ఒకసారి వస్తావు అంటే ఇది అంటే జనాల్ని ఏమార్చడం. ముందర గొర్రెలు ఉన్నారు కదా, దానికి కూడా క్రాప్స్ కొడతారు. ఏం సినిమా అంటే వాళ్ళు వెళ్ళి చూసారా, పవన్య సొంత సినిమా ఏది చేస్తున్నాడో కూడా గుర్తులేదు, అంతగా బిజీ ఉన్నాడు, మన కోసం ఆలోచిస్తున్నాడు పవనన్నయ్య అని చెప్పేసి వాళ్ళు గొర్రెలు క్రాప్స్ కొట్టడానికి. ఇటీటని ఏం సినిమా, నీకు సినిమా ఏం చేస్తున్నావో తెలియదు, మీ పిల్లలు ఏం చదువుతున్నారో నీకు తెలియదు అని ఇంతకుముందే ఆడో చెప్పావు. నువ్వు ఇంటర్లో ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏం చదివినాడో నాకు తెలియదు అంటావు. అసలు నువ్వు మనిషివేనంగా పవన్ కళ్యాణ్? నీకు ఏం గుర్తుంటాయి చెప్పు? ఇటువంటి టిపికల్ విచిత్రమైన క్యారెక్టర్ని జనం మీదకి రుద్దుతామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరు ఒప్పుకోరు. కాబట్టే
అరవీర భయంకరమైన మాట అన్నాడు నారా లోకేష్ ఈ పవన్ కళ్యాణ్ని ఇండైరెక్ట్గా. మామూలు మాట కాదు, అది చాలా పెద్ద మాట అన్నాడు. ఒకసారి వినండి. తల్లి 2019లో కరెక్ట్ గా 21 రోజుల ముందల నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర నుంచున్నా. మందలగిలి. ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. అయ్యో. అదేవిధంగా నేనేంటో మీకు అర్థమవలేదు. ఎన్నికలు అయిపోయినాయి. అయ్యో. 5,350 ఓట్లతో నేను ఓడిపోయాను తల్లి. ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలిపెట్టలేదు తల్లి నియోజకవర్గాన్ని. వచ్చి రోజు బజ్జీలు పురుగులు తింటాను. గతంలో ఎవరు ఓడిపోతే వెళ్ళిపోయేవారు, పనిచేసేవారు కాదు. అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా, మంగళగిరి ప్రజలకి నేను సేవ్ చేసిన. విన్నారు కదండి పవన్ కళ్యాణ్ ఎంత మాట అన్నాడు. ఓడిపోతే ఎవరైనా పారిపోతారు, కానీ నేను పారిపోలేదు, ఇక్కడే ఉన్నా అని. అంటే గాజువాక భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పారిపోయాడని చెప్పేసి ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తున్నాడు ఈ నారా లోకేష్. ఈయన యాడికి పోలేదంట. కోవిడ్ టైంలో ఒక రోజున కనిపించాడు మంగళగిరిలో. ఆడేదో సైకిల్ దొక్కకుండా హైదరాబాద్లో వెయిట్ తగ్గే ప్రోగ్రాంలో ఉన్నాడు. అసలు ఎప్పుడు కూడా కోవిడ్ టైంలో ఒక రోజు కూడా మంగళగిరికి వచ్చింది లేదు, నేను మంగళగిరిలోనే ఉన్నా అంటాడు. సరే టాపిక్ అది కాదు కాబట్టి వదిలేద్దాం. కానీ విన్నారు కదా, ఓడిపోతే పారిపోతారు, నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. గాజువాక భీమవరం పవన్ కళ్యాణ్ పారిపోయాడని చెప్తున్నారు. పిఠాపురం ప్రజలారా, ఆ తిక్కలోడిని మీరు భరిస్తారా లేదా మీ ఇష్టం. అసలు పిఠాపురంలో పోటీ చేస్తాడో, కాకినాడ చేస్తాడో, ఎక్కడ చేస్తాడో, అస్సాంలో చేస్తాడో మనకు తెలియదు. ఆ క్యారెక్టర్ అంతే.